చూస్తున్నాం శ్రీశైలం ఘాట్ రోడ్లో బస్సు ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిల్ అయిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్నటువంటి ఆ రైలింగ్ని ఢీకొట్టి లోపలికి దూసుకు వెళ్ళింది. కొద్దిగా ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా సరే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. పెద్ద దోర్నాల శ్రీశైలం రహదారిపై అటవీ శాఖ చెక్పోస్ట్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తున్నారు భవానీ స్వాములు. ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. భవానీ మాలధారులు విజయవాడ వెళ్ళి అమ్మవారి దగ్గర మాల తీసిన తర్వాత మాల వితరణ చేసి అక్కడి నుంచి శ్రీశైలం వెళ్తున్నారు స్వామివారిని దర్శించుకోవడానికి. ఆ సమయంలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ పెను ప్రమాదానికి గురైంది. ఇంకొంచెం తేడా వచ్చుంటే ఏమయ్యేదో ఒక్కసారి మీరు చూడండి. ఆ ఫొటోస్లో ఎంత భారీ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారో ఒక్కసారి మీరు చూడొచ్చు. ఐ విల్ షో యూ. ఇక్కడ మీరు ఒకసారి చూడండి. ఇక్కడ నేను మరింత క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. బస్సు ఎంత కొద్దిపాటి తేడాతో మాత్రమే తప్పించుకొని బయటపడినటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఈ పక్కన ఈ రైలింగ్ ఉంది. ఆల్రెడీ ఇదిగో ఈ ప్రొటెక్టివ్ రైలింగ్ ఉంటుంది రోడ్డు పక్కన, హైవేల పక్కన, లేదంటే ఘాట్ రోడ్ల దగ్గర ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. ఈ రైలింగ్ని సైతం గుద్దుకొని దీని మీదకు వెళ్ళి బయట వైపు చూస్తున్నారు. పక్కన పెద్ద గొయ్యి, పక్కన ఉన్నటువంటి పెద్ద గొయ్యి ఇది ఉంది, లోయ లాంటి ఉంది, డెప్త్ ఉంది కింద. ఏమాత్రం కొద్దిగా తేడా వచ్చినా సరే ఆ లోపల పడిపోయి ఉండేది. ఒకసారి ఇక్కడ ఆపండి, ఫ్రీజ్ ఇట్ హియర్ వన్స్ పీసీఆర్. సో మీరు చూస్తున్నారు ఇదిగో ఇలా గుద్దుకొని బస్సు ఈ ముందు భాగం అంతా కూడా నుజ్జు అయిపోయింది. అలాగే ఒక టైర్ ఆల్రెడీ బయటకు వచ్చింది, ఒక వీల్ బయటకు వచ్చింది. రెండో వీల్ మీరు చూడొచ్చు ఇక్కడ ఎడ్జ్లో ఉంది, బయటే ఉంది, లోపల రోడ్డు లోపలే ఉంది. ఇది మాత్రం బయటకు వచ్చింది. ఇంకొంచెం ఆ వీల్ బయటకు వచ్చినా, లేదంటే ఒక 3-4 ఫీట్ కనుక లోపలికి వెళ్ళుంటే బయటకు పడిపోయి ఉండేది. అండ్ ఇటువైపు చాలా లోతుగా ఉంది, గోడకి ఇటువైపు చాలా లోతుగా ఉంది ఆ రైలింగ్కి. గివ్ మీ ద అదర్ విజువల్. వేరే విజువల్ ఇవ్వండి ఒకసారి నాకు పీసీఆర్. వేరే విజువల్ ఇవ్వండి. మరొక ఫోటో ఉంటుంది, చెక్ చేయండి ఒకసారి ప్లీజ్. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు చాలా లోతు. ఇదిగో ఘాట్ రోడ్ అంటే మనం చూస్తుంటాం కదా, పొరలుగా లేయర్స్గా ఉంటుంది. ఇక్కడ ఎలాగైతే హైట్ ఉందో అలాగే మనం ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు. స్టాప్ ఇట్ హియర్ వన్స్. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు కింద రోడ్డు ఎలా ఉందో మీరు చూస్తున్నారు. ఒకవేళ పడిపోయి ఉంటే ఈ కింద భాగం కిందకు పడిపోయి ఉండేది, ఇక్కడ ఈ లోపలికి పడిపోయి ఉండేది బస్సు. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. 40 మంది స్వాములు ఉన్నట్లుగా తెలుస్తోంది. భవానీ మాలదారులు విజయవాడలో అమ్మవారి దగ్గర మాల తీసిన తర్వాత శ్రీశైలం వెళ్తున్నారు. ఆ సమయంలో శ్రీదుర్గ అనేటువంటి ట్రావెల్స్ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ రైలింగ్ని సైతం దాటుకొని, సహజంగా ఈ రైలింగ్ ఏర్పాటు చేసేదే వాహనాలు ఈ దాటి లోపల పడిపోకుండా ఉండడానికి, కానీ దాని మీదకి ఎక్కి అది దాటుకొని కింద పడిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కిందంతా ఒక పెద్ద లోయలాగా ఉంది, మీరు చూస్తున్నారు, చాలా లోతుగా కనిపిస్తుంది. ఒకవేళ పడుంటే, పల్టీ కొట్టుంటే ఏం జరిగి ఉండేది, ఎలాంటి నష్టం జరిగి ఉండేది, ఎంత భయంకరమైనటువంటి నష్టం జరిగి ఉండేది. 40 మంది ఉన్నారు ఆ సమయంలో బస్సులో. అసలు ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు చూద్దాం ప్లీజ్. ఒకసారి చూడండి. వైజాగ్ నుంచి వచ్చి విజయవాడ దర్శనంకి వచ్చాను. వచ్చి శ్రీశైలం వస్తుండగానే ఆపోజిట్ బస్సు వస్తుండగా లెఫ్ట్ లో వస్తుండగానే లెఫ్ట్ లో బస్సు బ్రేక్ అవడం వల్ల, బ్రేక్ ఫెయిల్ అవడం వల్ల బయలుదేరామండి. శ్రీశైలం ఘాట్ రోడ్ లో బ్రేక్ కొడితే బ్రేక్ ఫెయిల్ అయిందండి. 40 మంది ప్రయాణికులు ఉన్నారండి, ఎవరికి ఏం కాలేదండి. సేఫ్ సైడ్ లో ఉన్నారండి అందరూ. అదండి జరిగింది వైజాగ్ వచ్చి. ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ నాయుడికి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీనివాస్, త్రుటిలో పెను ప్రమాదం తప్పింది, అసలు ఏం జరిగింది అక్కడ, ఏమంటున్నారు బస్సులో ఉన్నవాళ్ళు?
నందు ఈరోజు శ్రీశైలం అంటే దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో జరిగిన తప్పిన ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటే మరొకసారి మారేడుమిల్లి సంఘటన పునరావృతం అయ్యేదా అన్న ఒక భయాందోళన కూడా గురయ్యే పరిస్థితి అటువంటి సంఘటన అయితే చుట్టులో తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జరిగిన సంఘటనలో ఎటువంటి నష్టం అంటే ప్రాణ నష్టం కానీ ఎవరికి గాయాలు కాకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. కాదే అక్కడ సంఘటన చూస్తే మట్టికి ఈ ప్రమాదం జరిగితే సుమారు అంటే మారేడుమిల్లి సంఘటన కంటే ఇంకా దాని ప్రమాద స్థాయి పెరిగే అవకాశం ఉందని కూడా స్థానికంగా ఉన్న వారు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే విశాఖపట్నం నుంచి దుర్గామాల తీసుకున్న తర్వాత విజయవాడ నుంచి అంటే ఈరోజు సోమవారం శ్రీశైలం దర్శనార్థం కూడా వయా దోర్నాల నుంచి వెళ్లాల్సిన పరిస్థితి. శ్రీ దుర్గా ట్రావెల్స్ సంబంధించి బస్సులో కూడా సుమారు 40 మంది స్వాములు మాల అనంతరం కూడా శ్రీశైలం దర్శనం కోసం బయలుదేరిన క్రమంలో ఆ దోర్నాలు దాటి శ్రీశైలం వెళ్లే క్రమంలో పెద్ద మలుపు అని చెప్పేసి ఒక మలుపు ఉంటుంది. అదే పెద్ద మలుపు. అక్కడి నుంచి సుమారు 250 ఫీట్ కిందకి లోయ కూడా ఉంటుంది. అక్కడ ఏదన్నా చిన్న ప్రమాదం జరిగిన అంటే శ్రీశైలం ఘాట్ మొత్తం మీద కూడా అత్యంత ప్రమాదకరమైన మలుపు అదే అని కూడా చెప్పుకోవచ్చు. ఆ మలుపు వద్ద ఆ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించడం కోసం కూడా డ్రైవర్ బ్రేక్ వేయటం, బ్రేక్ ఫెయిల్ అవటం, పక్కన ఉన్న రైలర్ ఢీకొని ముందు టైర్ పార్ట్ మొత్తం కూడా విరిగిపోయి ఎయిర్లో ఉన్న పరిస్థితి. ఆ సమయంలో ఒకసారి కూడా ప్రయాణికులు కొంత ఆందోళనకు గురయ్యారు. కనీసం ప్రమాద సంఘటన జరిగిన తర్వాత సుమారు 15 నిమిషాల సేపు అక్కడ ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి ఉందని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రయాణికులు ప్రమాదం జరిగిన వెంటనే వారు దిగి వెళ్ళిపోయేదానికి సరైన వసతులు కూడా లేవు. ఎందుకంటే ఆ డోరు ఓపెన్ చేస్తే మొత్తం కింద లోయ ఉంటుంది, కనీసం అడుగు పెట్టేదానికి కూడా లేని పరిస్థితి. అటువంటి క్రమంలో అటు అంటే బస్సు అంతా కొంత చాకచక్యంగా వ్యవహరించి బస్సు లోపల ఉన్న ప్రయాణికులు మొత్తం వెయిట్ అంతా ఒక సైడ్గా వచ్చేటట్టు చూసుకొని డ్రైవర్ సీటు అదేవిధంగా ఎగ్జిట్ డోర్ కూడా తీసుకొని అట్నుంచి ప్రయాణికులు దిగి ఇంకా లోపల ఉన్న ప్రయాణికులు కాపాడడం కోసం కూడా ఆ వాహనదారులు అంటే ఆ చుట్టుపక్కల వెళ్ళే వాహనాలకు సంబంధించి కొంతమంది కూడా వారి బస్సుకి సపోర్ట్ చేసి బస్సుని పట్టుకొని ఆ ప్రయాణికులు పూర్తిగా దిగిందా కూడా వెయిట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి జరిగిన సంఘటన ఇటువంటి ప్రాణ నష్టం జరగపోయేసరికి అధికారులు ఇటు పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. సంఘటన జరిగిన విషయం తెలుసుకుని వెంటనే అక్కడికి శ్రీశైలం ఘాట్ రెస్క్యూ టీం అదేవిధంగా పోలీసులు కూడా వెళ్ళి ప్రయాణికులు మరో ప్రత్యామ్నాయ వాహనాలు శ్రీశైలానికి కూడా తరలించడం జరిగింది. కాకపోతే ప్రయాణికులు కొత్త ఆందోళనకు గురైన పరిస్థితి. అంటే శ్రీనివాస్ అక్కడ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా డ్యామేజ్ అయినట్లుగా కనిపిస్తుంది. సో డ్రైవర్ ఎలా ఉన్నాడు, లోపల ఉన్న వాళ్ళకి ఏమైనా గాయాలు అవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? సేఫ్ గానే ఉన్నారా? ఆ వాహనం బస్సు అయితే పూర్తిగా ముందు పార్ట్ అంతా డ్యామేజ్ అయింది. లోపల ఉన్న వారికి ఎటువంటి గాయాలు కూడా కాలేదు. చిన్న చిన్న అంటే ముందుకి సీట్లో గుద్దుకోవడం కొంత చిన్న ఏమైనా కానీ ప్రయాణికులు అయితే వాటి నుంచి తట్టుకొని ప్రయాణం కూడా పురమాయించారు. కాకపోతే జరిగిన సంఘటన నేపథ్యంలో అది బ్రేక్ ఫెయిల్ అయ్యారా లేకపోతే కొద్ది మలుపు తిప్పేదానికి కష్టమయ్యి అంటే ఆ ఘాట్ రోడ్లో అందరూ అటు రెగ్యులర్గా తిరిగే వాహనాలు అయితే ఆ ఘాట్ రోడ్లో తిరగలేవు. అంత హెవీ వెహికల్ ఆ మలుపులో తిరగలేక కంట్రోల్ తప్పి రైలర్ని ఢీకొని బ్రేక్ ఫెయిల్ అయ్యాయని చెప్పేసి డ్రైవర్ చెప్తున్నాడు. ఏదైనప్పటికీ కూడా దీని మీద ఆర్టీఓ అధికారులు పూర్తి లోతైన విచారణ జరిపితే కానీ ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది కూడా తేలాల్సిన పరిస్థితి. కాకపోతే జరిగిన పెద్ద ప్రమాదం తప్పింది అని చెప్పేసి ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నడుస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఆ ప్రమాదం జరిగినట్టయితే ఆ ప్రాణ నష్టం అధిక సంఖ్యలో ఉండేది. మారేడుమిల్లిలో 9 మంది 12 మంది కాదు, సుమారు బస్సులో 40 మంది ఉన్నారు. ఆ ఎత్తు నుంచి బస్సు కానీ పడితే కనీసం ఆ వెతకడానికి రోజులు పట్టే పరిస్థితి. అంత లోయ, అది ప్రమాదకరమైన లోయ. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు శ్రీశైలం ఘాట్ రోడ్ల కల్లా అత్యంత ప్రమాదకరంగా లోయ కూడా అదే చెప్తారు. ఎందుకంటే అక్కడ రైలింగ్ కూడా ఏర్పాటు చేశారు. కనీసం 10 మీటర్లకు ఒక సైన్ బోర్డు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి. కానీ ఇది ఎర్లీ అవర్స్ లో ఈ సంఘటన జరగడంలో అంటే డ్రైవర్ రెగ్యులర్ గా రూట్ లో తిరిగేవాడు కాకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. లేకపోతే డ్రైవర్ చెప్పిన విధంగా బస్ బ్రేక్లు ఫెయిల్ అయ్యి కంట్రోల్ కాక రైలర్ని ఢీకొనారు. కాకపోతే ఆ అప్లో కాబట్టి బస్సు స్పీడ్ కూడా కొంత కంట్రోల్లో ఉంది కాబట్టి ఈ ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చున్నది. ఏదైనప్పటికీ జరిగిన ప్రమాదం పట్ల కొంత ఆందోళన చెందుతున్న ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి కొంతమంది అధికారులు అదేవిధంగా ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. కాబట్టి ఇటువంటి మరొకసారి పునరావృతం కాకుండా అక్కడ ఏదైనా భద్రతా ఏర్పాట్లు ఏదైనా పటిష్టం చేయడమా లేకపోతే అధికారులు మరి ఏదైనా సూచనలు చేసి ఇటువంటి జరగకుండా చూడాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉంది నందు. రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్. మరింత సమాచారం ఇవ్వండి మాకు, అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్గా అనేది అధికారులు చెప్పిన తర్వాత మాకు కూడా డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈ ఘటనకు సంబంధించి మీరు చూస్తున్నారు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో కొద్దిపాటిలో భారీ ప్రమాదం తప్పింది. ఇక్కడ ఒకసారి ఈ విజువల్ చూద్దాం. జస్ట్ టేక్ ఏ లుక్ హియర్. ఇక్కడ బస్సు ఇలా ఆగిపోయింది. గివ్ మీ ద ప్రీవియస్ విజువల్. ఇలా అయినా ఓకే ప్లీజ్ జస్ట్ ఫ్రీజ్ ఇట్ హియర్ వన్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు బస్సు ఇక్కడికి వెళ్ళి ఆగిపోయింది. దిగడానికి అవకాశం లేదు. అవకాశం ఉంటే